అందరికీ నమస్కారం అండి. ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే హాయిగా కళ్ళ ఎదుట గోమాత కనిపిస్తూ ఉండగా, మన ఎదురుకుండా అనుష్ఠానము నిరంతరం చేసేవాళ్ళు కొంతమంది కూర్చుంటూ ఉండగా, నా పక్కనే నిరంతరము వేదాన్ని శాస్త్రాన్ని సమాజంలోకి సరైన రీతిలో ప్రసరింపజేసే మంచి వ్యక్తి కూర్చుంటూ ఉండగా, అట్లే ఈ వేదికని ఈ కార్యక్రమాన్ని మంచి యోగ పరులైనటువంటి ధ్యాన నిష్ఠ ఉన్నటువంటి సత్యనరహరి గారు నిర్వహిస్తూ ఉండగా, అట్లే సంస్కృత భారతి వాళ్ళు దీన్ని ముందుండి నడిపిస్తూ ఉండగా చాలా ఆనందంగా ఉన్నది. సరే, ఇవాళ సంస్కృత దినోత్సవం అని అన్నారు. మనకి ఈ దినోత్సవాల సంస్కృతి అనాదిగా లేదండి. ఇది కొత్తగా అంటించుకున్న ఒక దినోత్సవ సంస్కృతి అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు యోగా దినోత్సవం, దానికి ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది. ఈ దినోత్సవాలలో మొదట వచ్చిన దినోత్సవం ఏంటంటే వ్యాలంటైన్స్ డే అన్నమాట. ఈ ఏమంటారు గ్రీటింగ్ కార్డ్స్ ఏమండి అవన్నీ అమ్ముకోవడానికి పాశ్చాత్యులు ఈ మార్కెటింగ్ స్ట్రాటజీని తీసుకొని వచ్చారు. ప్రతిదానికి ఒక డే తీసుకొని రావడం అనమాట. అలానే నెమ్మది నెమ్మదిగా ఏమండి ఫాదర్స్ డే అని ఒకటి, మదర్స్ డే అని ఒకటి, డాటర్స్ డే అని ఒకటి, ఇలా రకరకాల డేస్ వచ్చాయి. దానిలో ఆ ఒరవడిలోనే మనము ఒక డే తయారు చేసుకోవాలి కాబట్టి అదొక సంస్కృత దినోత్సవం అయింది. దీనిలో తప్పేం లేదు. నేనేమి దీన్ని వెక్కిరించట్లేదు, కానీ ఈ ఒరవడి ఎక్కడ మొదలైందో చెప్తున్నాను. మనకి ఈ రోజు నిజానికి శ్రావణ పౌర్ణమి అనేది సంస్కృతానికి చాలా దగ్గరైనటువంటి ఒక రోజు అన్నమాట. ఈ శ్రావణ పౌర్ణమి నాడు మనందరం చేసుకునేదాన్ని ఉపాకర్మ అని అంటారు. ఉపాకర్మ అనే దాని వైశిష్ట్యం ఏంటి, ఉపాకర్మ తర్వాత రోజు వైశిష్ట్యం ఏంటి, రేపు ఇదే ప్రాంగణంలో అక్షరలక్ష గాయత్రి జపం ఎందుకు జరుగుతోంది, ఆ విషయాలన్నీ బంగారయ్య శర్మ గారు చక్కగా వివరిస్తారు. నెక్స్ట్ ఉపాకర్మ అనే దాని గురించి మనం కొంచెం చెప్పుకుంటూ, అసలు సంస్కృతం ఏ రకంగా మన ఔన్నత్యాన్ని పెంచుతుంది, మనం ఎటువైపు ప్రయాణం చేయాలో ఆ లక్ష్యాన్ని ఎలా సాధింపజేస్తుంది అనే విషయాల్ని వాళ్ళు తెలుసుకుందాం. అట్లే మనందరికీ కూడా చాలా సంస్కృతం వచ్చు అని కూడా ఈ వేదిక మీదుగా నేను మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మన ఎదురుకుండా కూర్చున్న వాళ్ళు చాలా మందితో నేను మాట్లాడానండి. వాళ్ళ పేర్లు మామూలుగా కనుక్కుంటూ ఉంటే ఒక ఆవిడేమో నాగవాణి అని చెప్పారు. వాడి పేరు నాగవాణి అనే పేరు సంస్కృతంలోనే ఉంది. నాగస్యవాణి, నాగవాణి. అలానే సత్య నరహరి, నరహరి అంటే నరసింహస్వామి, సత్యమైనటువంటి నరసింహస్వామి. ఇది కూడా సత్య నరహరి, ఇది కూడా సంస్కృతంలోనే ఉంది. అలానే నా ఎదురుకుండా మా నాన్నగారు కూర్చున్నారు, బైరాగి శాస్త్రి ఆయన పేరు, అది కూడా సంస్కృతం పేరే. నా పేరు సూర్యనారాయణ, ఇది సంస్కృతం పేరే. మన భారతదేశంలో చాలా పేర్లు, అంటే నేను చాలా అని ఎందుకు అంటున్నానంటే అక్కడక్కడ కొన్ని తత్సమ పదాల ద్వారా కొన్ని ప్రాకృతికమైనటువంటి పదాలు కూడా ఉంటాయి. కానీ చాలా వరకు మన పేర్లన్నీ కూడా సంస్కృతంలోనే ఉంటాయి. అలానే మనందరికీ కూడా తెలుగు భాష బాగానే తెలుసు ఏమండి. మనం మాట్లాడుకుంటూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. మనం దానిలో చాలా విచారాలు చేస్తూ ఉంటాము. అవన్నీ కూడా ఇంచుమించు 30% నుంచి 40% సంస్కృత పదాలతోనే నిండి ఉంటుంది. పొద్దున్నే మనం లేవంగానే ఈనాడు పేపరో ఏదో పేపర్ చదువుతాం కదా, తెలుగు పేపరు, లేదా వార్తలు వింటాం కదా, ఇవన్నీ కూడా చాలా వరకు సంస్కృత పదాలనే సూచిస్తూ ఉంటాయి. ఉదాహరణకి వార్తలు అనే పదం ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఈ పదం కూడా సంస్కృతంలో నుంచే వచ్చింది. వార్త అనే పదం కూడా సంస్కృతంలో నుంచే వచ్చింది. సో ఈ రకంగా మనకి మన ప్రాంతీయ భాష బాగా వస్తే సంస్కృతం బాగా వచ్చినట్టే. నెంబర్ 1. నెంబర్ 2, అసలు మనం సంస్కృతం ఎందుకు చదువుకోవాలి? ఇవాళ ప్రత్యేకించి సంస్కృత భాషా దినోత్సవం అని ఒక ఉత్సవాన్ని ఎందుకు భారతదేశం మొత్తంలో ఎందుకు దీన్ని నడుపుతున్నారు?
దీని ప్రాశస్త్యం ఏంటి, ఈ విషయాలు కూడా మనం కొంచెం తెలుసుకుందాం. ఏమండి, మొదట నాకు వారు ఇచ్చినటువంటి అంశం ఏమిటంటే కృత్రిమ మేధ, మానవ మేధ, సంస్కృతం అని ఈ 3 పదాలు నాకు పంపించారండి. అందరూ వెర్రిగా వెంట పడుతున్నటువంటి ఒకానొక అంశం ఏమిటంటే ఏఐ అంటున్నారండి. 2 పదాలు, ఏఐ అని. ఏ అంటే ఆర్టిఫిషియల్ అని, ఐ అంటే ఇంటెలిజెన్స్ అని. దీనికి తెలుగులో మనం చెప్పుకునే పదం కృత్రిమ మేధ అని. ఎందుకు అందరూ దాని వెంట పడుతున్నారయ్యా అంటే అదేదో తమకి పని సులువు చేసేస్తోంది అని అందరూ అనుకుంటున్నారు. ఉదాహరణకి మనం పొద్దున్నే 7ంటికి మన ఫోన్ ఓపెన్ చేసామనుకోండి, మనం అడగకుండానే అది మనం రోజు చూసే న్యూస్ చూపించేస్తుంది. ఒకవేళ న్యూస్ చూస్తే న్యూస్ చూపిస్తుంది. లేదా పొద్దున్నే 5-6 మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీకోసం ప్రత్యేకంగా మీకు చాలా ఇష్టమైన పాట అదే చూపించేస్తూ ఉంటుంది. కాబట్టి అది ఒకటి. 2, చాలా క్షేత్రాలలో పని సులభం అయిపోయింది. పూర్వం ఒక స్క్రిప్ట్ రైటర్ ఎంత కష్టపడేవాడంటే ఒక ఎపిసోడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 నిమిషాల ఎపిసోడ్ ఉందనుకోండి, 15 నిమిషాల ఎపిసోడ్కి స్క్రిప్ట్ రాయాలంటే ఒక 2 రోజులు కష్టపడి రకరకాల చోట్ల పుస్తకాలన్నీ వెతికి తన స్క్రిప్ట్ తయారు చేసుకొని దాన్ని రాసి, దాని తర్వాత దాన్ని డిటిపి చేసి, దాని తర్వాత దాన్ని టెలిప్రాంప్టర్ మీదకి ఎక్కించి, దాని తర్వాత ఎపిసోడ్ తయారు చేసి చాలా కష్టపడుతూ ఉండేవాళ్ళు. ఈ రోజున కేవలం ఒక 10 నిమిషాల పాటు మన మనసులో ఉన్నటువంటి భావాలన్నీ గనక ఆ జీపీటీకి మనం చెప్తే, ఇదిగో అబ్బాయి, నేను ఇగో ఈ ఫలానా ఎపిసోడ్ తయారు చేయాలనుకుంటున్నాను, ఈ ఎపిసోడ్ లో నేను గోమాతల గురించి మాట్లాడాలనుకుంటున్నాను, దానిలోనూ ప్రత్యేకించి భారతదేశంలో ఉన్న గోమాతల గురించి మాట్లాడాలనుకుంటున్నాను, నేను చేయబోయే ఎపిసోడు చాలా సామాన్యమైనటువంటి ప్రజలు వింటారు, కాబట్టి చాలా సులభమైన భాషలో నువ్వు దీన్ని రాసిపెట్టు అని అడగంగానే అది 2 నిమిషాల టక్కున స్క్రిప్ట్ ఇచ్చేస్తుంది. స్క్రిప్ట్ టైప్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అదే స్క్రిప్ట్ ఇచ్చేస్తుంది. దాన్ని తీసుకుని వెళ్ళి మనం టెలిప్రాంప్టర్ లో పెట్టేయడం, ఎపిసోడ్ తయారు చేయడం చాలా సులభం అయిపోయింది. సో ఇది ఒక్కటే కాదు, కేవలం స్క్రిప్ట్ రైటింగ్ అనే ఒక దీనిలోనే కాదు, ఇప్పుడు కోడ్ తయారు చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనలో చాలా మంది ఇళ్లలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఒక్కసారి మాట్లాడితే వాళ్ళకి పని సులభమైందా, అసలు పనే లేకుండా పోతుందా అనే డైకాటమీలో ఉన్నారు, వాళ్ళు సంశయ స్థితిలో ఉన్నారు. ఇక పైన నాకు అసలు ఉద్యోగం ఉంటుందా లేదా అనే స్థితి కూడా వచ్చేసింది వాళ్ళకి. దేనివల్ల కృత్రిమ మేధస్సు వల్ల. అసలు ఈ కృత్రిమ మేధస్సు ఎటువైపు మనల్ని తీసుకొని వెళ్తోంది అని మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలండి. ఇవాళే ఇలాంటి ఒక సమావేశం ఎందుకు జరిగింది అని అంటే, ఇవాళ ఉపాకర్మ. ఎందుకు సంస్కృత భారతి వాళ్ళు శ్రావణ పౌర్ణమినే సంస్కృత దినోత్సవంగా ఎంచుకున్నారు అనంటే, ఈ రోజున సహజంగా వేదాధ్యయన పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ రీఓరియంట్ చేయడానికి ఈ ఫలానా సందర్భాన్ని వాడుకుంటారనమాట. దీన్ని కొంచెం తెలుసుకోవాలంటే మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళాలి. అసలు ఏమిటి వేదాలు అనేవి? ఎలాగైతే ఈనాడు పేపరో, వార్తా పేపరో, లేకపోతే సాక్షి పేపరో రాసినట్టుగా, లేదా ఇంకోటేదో గ్రంథం రాసినట్టుగా, వెన్నెలు కురిసిన రాత్రి ఇలాంటి ఏవో నవళ్లు రాసినట్టుగా ఎవరో 4 ఎదురు కూర్చొని రాసేసింది కాదు. ఇదేమిటి అంటే తమ జీవితం అంతటినీ కూడా ఒకే విషయం మీద కేంద్రీకరించి బహు ఉన్నతమైనటువంటి తపస్సు చేయగా ఈ ప్రపంచాన్ని అంతటిని సృష్టించినటువంటి ఆ పరమాత్మ ఏ స్థితిలో, ఏ స్థాయిలో, ఏ అనుభూతిలో ఉన్నారో ఆ అనుభూతి వరకు వీరు తమ స్థాయిని పెంచుకోగా ఆ పరమేశ్వరుడి ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి మంత్రాలని వీరు అనుభవించగలిగారు. అంటే ఇప్పుడు మీరందరూ నన్ను, వేదిక మీద ఉన్నటువంటి పెద్దల్ని ఎలాగైతే చూస్తున్నారో,
అలాగా వాళ్ళు వేదాలని అలా చూడగలిగారు. కాబట్టి వాళ్ళని ద్రష్టలు అని అన్నారు. మీరు ఈ మాట వినే ఉంటారు, మంత్ర ద్రష్టలు అని. ద్రష్ట అంటే చూసినవాడు అని. సో ఈ రకంగా వేదాలని మన పూర్వులు, మన ఋషులు మన కోసం దర్శించి ఊరుకోలా. ఇప్పుడు మనం కూడా మన జీవితంలో చాలా గొప్పమైనటువంటి అనుభూతుల్ని పొందుతూ ఉంటాం, కానీ ఆ అనుభూతులన్నింటినీ అందరితో పంచుకోవాలని ప్రతిసారి మనం అనుకోం. ఒక్కొక్కసారి మనం చాలా స్వార్థపరులమయ్యి మనం చాలా గొప్ప అనుభూతుల్ని పొందినా సరే నేను ఎందుకు ఇంకోటితో పంచుకోవాలి అని మనం ఎవరితో కూడా ఆ విషయాల్ని పంచుకోం. కానీ మన ఋషులు అలా చేయలే. వాళ్ళేమనుకున్నారంటే రాబోయే తరాలు, రాబోయే మన సంతతి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మంచి మార్గంలో ప్రయాణం చేసి మేము ఏవైతే గొప్ప గొప్ప విషయాలను అనుభవించామో వాళ్ళు అనుభవించాలి అనే వాత్సల్య బుద్ధితో వాటన్నింటినీ కూడా శిష్య పరంపరగా బోధించారు. దీన్నే అధ్యయనము అని అంటారన్నమాట. ఈ అధ్యయన పరంపర ఒకటి సృష్టింపబడింది. ఈ అధ్యయనంలో వేదాధ్యయనము అనేది 6 నెలలు జరుగుతుందన్నమాట. అంటే ప్రతి దానికి మన పూర్వులు ఒక సిస్టమ్ ఏర్పరిచారండి, ఒక ఫ్రేమ్వర్క్, ఒక ప్రాసెస్ ఏర్పరిచారు. ఆ సిస్టంలోకి ఏదైతే వెళ్తుందో అది పాడవదు. ఏమంటే కొన్ని సిస్టమ్స్ లేకపోతే అన్ని ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే అవి పాడైపోతూ ఉంటాయి. ఉదాహరణకి మనం కూరగాయలు తెచ్చుకున్నాం అనుకోండి, కూరగాయలు తెచ్చుకొని దాన్ని చక్కగా తుడుచుకొని వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టామంటే ఒక వారం 10 రోజుల పాటు అవి పాడకుండా ఉంటాయి. అదే కూరగాయల్ని మనం తెచ్చుకొని దాని మీద ధ్యాస పెట్టకుండా ఒక రోజు పాటు దాన్ని బయటే ఉంచేసి దాని తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టామనుకోండి అవి పాడైపోతాయి కదా. సో మన పెద్దలు ఏదైనా ఒక విషయాన్ని పాడవకుండా ఎలా ఉంచాలి అనే దానిలో చాలా గొప్ప పండితులు అన్నమాట. సో వారు ఏం తయారు చేశారయ్యా అంటే ఎంతో తపస్సు చేస్తే గాని అగుపడని వేద రాశిని వాళ్ళందరూ దర్శించి అది ఏ రీతిగానైతే పెద్దలు దర్శించారో అదే రీతిగా రాబోయే తరాలు వాళ్ళు కూడా అధ్యయనం చెయ్యాలి అని చెప్పి ఆ వేదాన్నంతటిని ఎలా అధ్యయనం చెయ్యాలి అనే దానిలో 6 నెలల పాటు మీరు చక్కగా ఆ మంత్రాలు ఎలా ఉన్నాయో అలానే వాటిని కంఠస్థీకరణ, చూడండి అన్ని కూడా సంస్కృత పదాలేవి. కంఠస్థీకరణ, కంఠములో పెట్టుకొనుట. కంఠములో పెట్టుకొనుట అంటే ఇలా రుద్రాక్షమాలలాగా వేసుకోవడం కాదు. కంఠము అనే దానికి అర్థం ఏంటంటే అది మనసులో జీర్ణమైపోతే ఏ అర్ధరాత్రో అపరాత్రో ఏ ఆపదొచ్చినా సరే వెంటనే ఆ మంత్రం రావాలి. ఇప్పుడు చూడండి, ఒక 100-200 ఏళ్ల క్రితం వెనకాలకి మీరు వెళ్ళారనుకోండి, ఇదే భూమిలో గొప్ప గొప్ప మంత్రవేత్తలు తిరిగారు. ఏదైనా ఒక ఆపద వస్తే కేవలం ఒక మంత్రంతో దాన్ని చిటికలో మాయం చేయగలిగే గొప్ప గొప్ప వాళ్ళు ఇదే భూమిలో తిరిగారు. ఇప్పుడు మనకేంటంటే అదంతా నిజమా అబద్ధమా అనే ఒక సంశయ స్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే మనందరము కూడా నెమ్మదిగా కృత్రిమమైనటువంటి ఒకానొక ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాం. మళ్ళా మనం అక్కడికి వెళ్దాం. కృత్రిమ మేధస్సుకి ఈ మానవ మేధస్సుకి ఏంటి తేడా, ఆ విషయాల్లోకి మనం వెళ్దాం, నెమ్మదిగా వెళ్దాం. సరే, మళ్ళీ వెనకాలకు వస్తే 6 నెలల పాటు ఈ మంత్రాలని చక్కగా కంఠస్థీకరణ అనగా ఆ మంత్రాలను యథాతథంగా జీర్ణం చేసేసుకొని ఇంకొక 6 నెలల పాటు ఏం చేయాలయ్యా అంటే ఈ మంత్రాల యొక్క సారాంశాన్ని, ఈ మంత్రం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడానికి రకరకాలైనటువంటి శాస్త్రాలని అధ్యయనం చేయమని ఒక ప్రాసెస్, ఒక ఫ్రేమ్వర్క్ ని ఎస్టాబ్లిష్ చేసి పెట్టారు మన పెద్దలు. సో ఈ మిగతా 6 నెలలు ఏం చదువుకోవాలయ్యా అంటే వేదాంగం చదువుకోవాలి, దర్శనాలు చదువుకోవాలి, కావ్యం చదువుకోవాలి. కాబట్టి మనం ఏదైతే మంత్రాలను చదువుకుంటున్నామో దాని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సినవన్నీ కూడా మనం చదువుకోవాలి అని ఒక పద్ధతి పెట్టారు. కాబట్టి ఈ రోజున శ్రావణ పౌర్ణమి నాడే మరలా వేదాధ్యయనం మొదలవుతుంది. ఇంతకు మునుపు వరకు ఏమవుతుందయ్యా అంటే శాస్త్రాధ్యయనం కొంతవరకు జరుగుతూ ఉంటుంది. సరే, ఈ రోజు ఏం చేయాలి అంటే ఒక దీక్షని పూనేటప్పుడు మీరందరూ కూడా గమనించుంటారు. ఏదైనా ఒక దీక్షలోకి మీరు వెళ్తున్నారు అనుకోండి, ఏదైనా ఒక చండీ హోమమో సత్యనారాయణ స్వామి వ్రతమో ఏదో చేసుకుంటున్నారంటే ఒక కంకణం పెట్టుకుంటారు. అలాగా ఈ 6 నెలల పాటు నేను దీక్షితుడనై
వేదాధ్యయనం చేస్తాను అనే ప్రతిజ్ఞ లాంటిది ఈ వటువుల చేత, అంటే బ్రహ్మచారుల చేత చేయిస్తారనమాట. దానికోసం వాళ్ళు ఏం చేస్తారు అంటే, మొట్టమొదటిగా మనందరం కూడా రుణపడింది ఎవరికయ్యా అంటే మన ఋషులకి. ఆ ఋషులు గనక వేద రాశిని దర్శించకపోయి ఉంటే మనకి చైనా వాడికి పెద్ద తేడా లేదు, మనకి అటెటో యూరోపియన్ వాడికి ఏం తేడా లేదు. ఈ రోజు మనందరం కూడా భారతీయులము అని మిగిలాము అని అంటే కేవలము వేదము మాత్రమే దానికి కారణం. వేదాలే గనక ఈ భూమి మీద లేకపోయి ఉంటే మనకి ఇంత వైశిష్ట్యము ఉండేది కాదు. వేదము యొక్క తత్వము గనక మన పూర్వులకి తెలియకపోతే మనం ఈ రోజు ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు. అందులోనూ హైదరాబాద్ లాంటి చోట భస్మధారణ చేస్తూ శిఖాయజ్ఞోపవీతాలు ధరిస్తూ ధైర్యంగా తిరగగలిగే స్థితిలో ఉన్నామంటే కేవలం మన పెద్దలు చేసుకున్నటువంటి పుణ్యం. ఏమంటే ఈ రోజున మనం మళ్ళా రీఇన్ఫోర్స్ చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే, ఏమండి అక్కడక్కడ మనకి బ్రాహ్మణులు కనిపిస్తున్నారు, అక్కడక్కడ వేదాధ్యయనము ఇత్యాదులు కనిపిస్తున్నాయి, కానీ ఏమండి ఈ ఫలానా వేద మంత్రానికి అర్థం ఏంటి? ఈ ఫలానా వేద మంత్రాన్నే నేను ఎందుకు వాడాలి? నేను దీని బదులు ఇంకోటేదో ఎందుకు వాడకూడదు? దీని వైశిష్ట్యం ఏమిటి? వరుణుడు జలదేవుడు వీళ్ళిద్దరూ ఒకటేనా? అశ్విని దేవతలు ఇద్దరు ఎందుకున్నారు? ఇలా మనలో బోల్డ్ అని ప్రశ్నలు వస్తూ ఉంటాయి కదా. ఇలాంటి వేదము యొక్క తత్వాన్ని గనక మనం అర్థం చేసుకోకపోతే మనము ఇకపైన భారతీయులు విశ్వగురు స్థానానికి వెళ్ళాలి అని మనలో చాలా మంది సంకల్పిస్తూ ఉంటున్నారు. చాలాసార్లు మనం వింటూ ఉన్నాం. మన్ని మధ్య మన ప్రధానమంత్రి గారు ఏమని చెప్పారంటే, ఇన్నాళ్ళు భారతదేశాన్ని ప్రపంచ దేశాలు కొంచెం చిన్న చూపుతో చూసినా సరే ఇకపైన ఆ స్థితి ఉండదు, భారతదేశం ఆర్థికంగా 3వ స్థానానికి వెళ్ళబోతోంది అని చెప్తూనే, పండగ సీజన్ వస్తోంది, మీరు చాలా జాగరూకంగా ఉండండి, మీరు కొనే వస్తువులు విదేశీయమైనవా స్వదేశీయమైనవా అని జాగరూకంగా ఉండండి, మన డబ్బులు మన దగ్గరే ఉండాలి, భారతదేశం అభివృద్ధిలోకి రావాలి అని వారు చెప్పారు. మనం కనుక వేద తత్వాన్ని సరిగ్గా పట్టుకోకపోతే విశ్వగురు స్థానానికి వెళ్లే అవకాశం చాలా తక్కువ ఉందండి. కాబట్టి మనం మరల మనం చోదన చేసుకుంటూ ఎటువైపు మనం ప్రయాణం చేయాలనంటే, మన పూర్వులు ఏం చెప్పారు, దానిలో సారాంశం ఏమిటి, దానిలో నేను ఎంత నేర్చుకోవాలి, రోజు మొత్తం మీద నేను ఎంత సమయాన్ని దానికోసం వెచ్చిస్తున్నాను అనే విషయాన్ని మనం మళ్ళా చూసుకుంటూ ఉండాలి. ఎలాగైతే మనం 1 లక్ష రూపాయలు నెలకు సంపాదిస్తూ ఉంటే ఓ 20,000 30,000 ఎక్కడో చోట దాచుకోవాలని ఎలా అయితే అనుకుంటున్నామో, ఈశ్వరుడు మనకి 24 గంటలు ఇచ్చాడండి. దానిలో 6-7 గంటలు మనం పడుకుంటే మిగతా సమయం మనం ఉత్సాహంగా ఉండడానికి సరిపడా ఆరోగ్యాన్ని కూడా ఈశ్వరుడు ఇచ్చాడు. ఆ మిగతా సమయాన్ని ఎంతవరకు మనం సరిగ్గా వాడుకోగలుగుతున్నాము, దానిలో ఎంత సమయాన్ని మళ్ళా మన ఋషులు మనకిచ్చినటువంటి విజ్ఞానాన్ని మనం నేర్చుకోవడానికి వెచ్చిస్తున్నాము అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ఇన్వెస్ట్మెంట్ కనుక లేకపోతే, మన టైంని మనం సరిగ్గా ఇన్వెస్ట్ చేసుకోలేకపోతే, ఒక మంచి అవకాశం ఉండి కూడా భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలపడానికి ఒక మంచి అవకాశం వచ్చి కూడా మనం దాన్ని సరిగ్గా వినియోగించుకున్న వాళ్ళం అవ్వము. దాన్ని కనుక మనం సరిగ్గా ఇన్వెస్ట్ చేసుకోకపోతే, ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ లో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమిటయ్యా అంటే, మీ ఇష్టదైవం ఎవరు, కులదైవం ఎవరు, వారికి సంబంధించినటువంటి అనుష్ఠానం ఏమిటి తెలుసుకొని మొదట ఆ అనుష్ఠానాలన్నింటినీ కూడా నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా సంస్కృత భాషలోనే ఉంటాయి. కాబట్టి మనందరం కూడా సంస్కృతం ఆ రీతిగా నేర్చుకోవాలి. ఏమండి, దీన్ని కొంచెం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఎందుకు సంస్కృత భాషా దినోత్సవంగా మనం ఎంచుకున్నాము అనే విషయాన్ని కొంత అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు కృత్రిమ మేధ వైపు వెళ్దాం. మనకి ఈ కృత్రిమ మేధ ఏం చేస్తోంది అంటే బద్ధకాన్ని నేర్పుతోంది. ఏం చేస్తోంది? నీకు కావాల్సినవన్నీ నేను ఇచ్చేస్తున్నాను, నువ్వు నా మీద ఆధారపడు, నేను ఏం చెప్తే అది చేస్తూ ఉండు చాలు, నువ్వు ఎక్కువ బాధపడద్దు, నీ శక్తిని నువ్వు అనవసరంగా వృధా చేసుకోవద్దు, నేను ఉన్నా కదా నీకోసం అన్నట్లుగా మనతో చాలా చెలిమి చేస్తున్నట్లుగా ఉన్నది. మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక నేను
అనంగానే నేను అంటే మీరనండి, నేను నా గురించి నేను చెప్పుకుంటున్నాను, అది మీకు కూడా సంబంధించింది. ఇప్పుడు నేను అనంగానే మనం మామూలుగా ఏమనుకుంటాం, నా శరీరమే నేను అని అనుకుంటాం. ఇంకొంచెం వెనకాలకి వెళ్తే మా ఇంటి పేరు జమ్మల మడక, నేనంటే ఓకే మా ఇంటి పేరు కలిగినదంతా నేను అనుకుంటాం. నేను అంటే నా ఆస్తిపాస్తులు, అది కూడా నేనే, నాదే అనుకుంటాం. భార్య పిల్లలు, ఇల్లు, ఏమండి పశు సంపద, ధనము, ఇవన్నీ కూడా నేనే అనుకుంటాం. అలానే నా మాట తీరు, నాకున్నటువంటి క్వాలిఫికేషన్స్, నా స్కిల్ సెట్, ఇదంతా కూడా నేనే అని అనుకుంటాం. కాబట్టి చాలా సందర్భాలలో మనం నిజమైన నేను వరకు వెళ్ళలేం. ఇవన్నీ బయట బయట ఉన్నటువంటి నేను అన్నమాట. నేను అనే దానిలో చాలా పొరలు ఉన్నాయి. ఆ నిజమైన నేను ఎవరు అని అంటే దానికి ఒక మంచి డెఫినిషన్ ఇచ్చారండి. దేనైనా మనం బాగా తెలుసుకోవాలంటే ఒక లక్షణం, దాన్ని డెఫినిషన్ అంటారు ఆంగ్ల భాషలో. అదేంటయ్యా అంటే సత్ చిత్ ఆనంద అని ఒక 3 పదాలతో ఆ నేను అనే దాన్ని బాగా డిఫైన్ చేశారు. సత్ అంటే ఉండుట, చిత్ అంటే ఎరుక, ఆనందం అంటే మనందరికి బాగా తెలిసింది, ఎప్పుడు కావాల్సిందే ఏంటది, హాయిగా ఉండడం. ఏమండి ఈ 3 మనకు తెలుసుగా. ఉండడం, నేను ఉన్నానా లేదా అనే సంశయం ఎప్పుడూ లేదు. నేను తెలుసుకుంటున్నానా లేదా, నేను ఎరుకుతూ ఉన్నానా లేదా, నేను ఎరుకుతూ ఉన్నా. ఏమని ఎరుకుతూ ఉన్నా, నేను ఒక గోశాలలో ఉన్నాను, నా పక్కన బంగారే శర్మ గారు ఉన్నారు, వారి పక్కన త్రివేది గారు ఉన్నారు, ఇక్కడ ఒక వేదిక ఉన్నది, నా ఎదురుకుండా కొంతమంది ఉన్నారు, ఇవన్నీ నాకు తెలుస్తున్నాయి. సో నాకు ఎరుక కూడా ఉంది. నేను ఆనందంగా ఉన్నా, నేను చక్కగా ఒక కుర్చీ మీద కూర్చున్నా, వెనకాల ఫ్యాన్ ఉంది, నేను చక్కగా హాయిగా ఉంది. నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు లేచిపోరా, ఎందుకురా ఇంతసేపు మాట్లాడుతున్నావు అనేవాళ్ళు ఎవరు ఎదురుకుండా లేరు. కాబట్టి ఈ ఆనందాన్ని నేను అనుభవిస్తున్నా. ఈ 3 మాత్రమే, ఈ 3 ఎక్కడైతే ఉంటాయో వాడు మాత్రమే నేను, మిగతాదంతా నేను కాదు అని దానికి అర్థం అన్నమాట. ఈ కృత్రిమ మేధ ఏం చేస్తుందో చూడండి. ఈ కృత్రిమ మేధ ఆనందం వేరు, సుఖం వేరు. ఇదేంటండి ఏదేదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అని అనుకోకండి. సుఖం అంటే ఏంటయ్యా అంటే ఇంద్రియాల ద్వారా మనం దేన్నైతే పొందుతామో దాన్ని సుఖము అని అంటాం అన్నమాట. ఈ కృత్రిమ మేధ ఏం చేస్తోంది అని అంటే, నేను నీకు సుఖాన్ని ఇస్తాను, నువ్వు నీ నిజమైన పొరలోకి వెళ్ళొద్దు, నువ్వు బయట బయటే ఉండు, నువ్వు ఈ బయట ప్రపంచంతోనే రిలేట్ అవుతూ ఉండు, ఎంతసేపు ఈ సంసారంలోనే పడిపోతూ ఉండు. మనకు తెలియని విషయం ఏంటంటే ఈ కృత్రిమ మేధ ఎందుకు పనిచేస్తోంది, దాని పర్పస్ ఏంటి, దాని వెనకాల దాన్ని పనిచేయిస్తున్నవాడు ఎవరు, ఆ విషయాలు కూడా మనం కొంతవరకు గమనించాలి. ఈ ప్రపంచంలో చాలా మంది వేరే వాళ్ళ మీద ఆధారపడి బతుకుతూ ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనందరం ఏమనుకుంటాం, యూట్యూబ్ అనేది ఒక చారిటబుల్ ట్రస్ట్ అని మనం అనుకుంటాం. యూట్యూబ్లో హాయిగా బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి, పొద్దున్న నుంచి రాత్రి వరకు నాకు కావాల్సిన కాలక్షేపం అంతా యూట్యూబ్లోనే ఉంది. యూట్యూబ్ ఎంతో మంచి సంస్థ, దానివల్ల ఈ ప్రపంచంలో చాలా మంది ఉద్ధరింపబడుతున్నారని కొంతమంది అనుకుంటూ ఉంటారండి. ఎందుకంటే యూట్యూబ్ లేకపోతే నాకు వార్తలు రావు కదా, యూట్యూబ్ లేకపోతే పాటలు రావు కదా, యూట్యూబ్ లేకపోతే జబర్దస్త్ రాదు కదా, ఇలా అనుకుంటూ ఉంటారండి. కానీ నిజం ఏంటంటే యూట్యూబ్ మన మీద పడి బతుకుతోంది. మనం ఎంత సమయాన్నైతే యూట్యూబ్ని చూస్తూ ఉంటామో అంత సమయము అది మన మనస్సు మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. యూట్యూబ్ ఒకటే కాదు, ఇంకా దాని వెనకాల చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి. మనం ఏంటంటే స్కేప్ గోట్స్ అంటామండి. స్కేప్ గోట్ అని ఒక ఇంగ్లీష్లో ఒక పదం ఉంది. స్కేప్ గోట్ అంటే బలికా బక్రా అంటారు చూడండి, అంటే బలి పశువు. పాపం దానికి తెలియదు, దాన్ని బలి ఇవ్వబోతున్నారనే విషయం దానికి తెలియదు. దాని మెడకాయకి ఒక మంచి మాలని అంటించి వేసేసి ఒక మంచి బొట్టు పెట్టేసి దాని హారతలు ఇచ్చి అన్ని నైవేద్యాలు ఇచ్చి పెడుతుంటే నన్ను పూజ చేస్తున్నారేమో అని అది అనుకుంటుంది. కానీ కొంతసేపు అయితే గానీ దానికి తెలియదు, దాని జీవితం అంతటితో ఆగిపోతుంది అనే విషయం దానికి తెలియదు. అలానే ఈ కృత్రిమ మేధ ఏం చేస్తోంది అంటే మన మనసులని బాగా అర్థం చేసుకొని వీడిని ఎదగనివ్వకుండా ఎక్కడి వరకు ఆపాలో అక్కడి వరకు ఆపేసి వీడిని ఈ
సాంసారికమైనటువంటి మాయా ప్రపంచంలోనే బంధింపజేసేసేయడానికి ఈ కృత్రిమ మేధ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎల్లప్పుడూ రెండు రకాలైనటువంటి శక్తులు పనిచేస్తూ ఉంటాయి. ఆసురీ శక్తులు పనిచేస్తూ ఉంటాయి, దైవీ శక్తులు పనిచేస్తూ ఉంటాయి. ఈ ఆసురీ శక్తికి ఏంటంటే ఎల్లప్పుడూ తమ బలాన్ని పెంచుకోవడానికి కావాల్సిన పనులు జరుగుతూ ఉంటాయి. కృత్రిమ మేధలో ప్రధానంగా జరుగుతూ ఉంటుంది. నేనేమంటానంటే కృత్రిమ మేధ ఈజ్ ఈక్వల్ టు ఆసురి శక్తి అనట్లా. నేనేమంటున్నానంటే మనం జాగరూకంగా కృత్రిమ మేధని వాడుకోవాలి, కానీ కృత్రిమ మేధ మనల్ని వాడుకునేటట్టుగా మనం ఉండకూడదు. మనం చాలా జాగరూకంగా ఉండాలి. ఎందుకు అది అలా చేస్తోంది, నాకేం కావాలి, నా ప్రయోజనం ఏంటి, అంతవరకు. ఇప్పుడు రెండు పార్శ్వాల దగ్గరికి మనం వెళ్తే గనక మానవ మేధస్సు, ఇందా మనం అనుకున్నాం కదా, మానవ మేధస్సు యొక్క అత్యుత్కృష్టమైనటువంటి స్థాయి ఏమిటయ్యా అంటే మన ఋషి పరంపర యొక్క స్థాయి. అది ఏ స్థాయి వరకు వెళ్ళింది అంటే ఈ ప్రపంచాన్ని అంతటిని సృష్టించి పాలిస్తూ తనలో లయపరుచుకునేటటువంటి పరమాత్మ ఎవడైతే ఉన్నాడో తాను ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయి వరకు ఎదగగలిగినటువంటి శక్తి మానవ మేధస్సుకున్నటువంటి శక్తి. ఇప్పుడు అటువైపు వెళ్ళాలి అని అంటే మనకు కావాల్సింది ఏంటి అంటే మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే ఎరుక, ఒక జాగరూకత కావాలి. దీన్ని జాగృతి అని కూడా అనొచ్చు. ఏంటి అవేకనింగ్ అంటారు ఆంగ్ల భాషలో. ఏంటి అవేకనింగ్ అంటే ఓహో ప్రపంచం యొక్క స్థాయి ఇలా ఉంటుంది, సంసారం యొక్క మాయ ఇలా ఉంటూ ఉంటుంది. నేను అనేవాడిని కేవలం శరీరం కాదు, నేను అంటే నా ఇంద్రియ శక్తి మాత్రమే కాదు, చూసే శక్తి, వినే శక్తి, అర్థం చేసుకునే శక్తి, పనులు చేసే శక్తి, ఇది మాత్రమే నేను కాదు. నా కుటుంబము, నా గోత్రము, నా పిల్లలు, నా భార్య, నా డబ్బు, ఇది మాత్రమే నేను కాదు. ఇదంతా కాకుండా కూడా ఇంకో ఏదో అంతర్లీనంగా అంతటా ఉంటూ అన్నిటినీ తెలుసుకుంటూ ఉన్నది ఏదో ఒకటి ఉన్నది. అటువైపుకి నేను వెళ్ళాలి, దాని యొక్క మూలాలను నేను తెలుసుకోవాలి. దానికోసం నేను అవలంబించాల్సినటువంటి మార్గాలు ఏమిటి? మనం ఎంతో అదృష్టం కొద్దీ ఈ భారతదేశంలో పుట్టామండి. ప్రతి కుటుంబానికి కూడా ఒక కుల దేవత, ప్రతి మనిషికి కూడా ఒక ఇష్ట దేవత. మీరు ఏం చేయక్కర్లా, మీరు ఊరికే మామూలుగా కూర్చుంటేనే ఆ ఇష్టదేవత ఎవరో మీకు అర్థమైపోతుంది. మీరు మామూలు కూర్చోండి అంతే, మీరేం చేయక్కర్లా. ఏదో దేవత దగ్గరికి వెళ్ళి మీరు తెగ పెద్ద పెద్ద పూజలు ఏం చేయక్కర్లా. సాధారణంగా కూర్చొని కళ్ళు మూసుకొని ఇలాంటి పవిత్రమైన క్షేత్రాలలో ఆవుల మధ్యలోకి వెళ్ళి అలా ఊరికే కూర్చున్నా కూడా చాలు, ఆ దేవతనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆవిడే మీకు, ఆవిడో అయ్యనో ఏదైనా ఒకటే కదా, అంతటా వెళ్ళేది ఒకటే శక్తి దగ్గరికి. ఆ శక్తే మీ దగ్గరకు వచ్చి అరే అబ్బాయి బాగున్నావా, ఏంటి సంగతులు, ఏం కావాలి నీకు అని అడుగుతుంది. కాబట్టి ఆ ఇష్ట దేవత, ఆ కులదేవత, ఆ పరంపర, ఆ పండుగలు, బోల్డన్ని పండుగలు, ప్రతి ఏమనాలి వారంలో మనకు ఒక పండుగ ఉంటుంది. మనం జాగరూకంగా చూడాలంటే ఈ పండుగలన్నీ ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాయి మనల్ని అంటే ఇదంతా చాలా చక్కగా అమరిచినటువంటి ఒక పెద్ద నెట్వర్క్ అండి. ఇదంతా కూడా మన ఋషులు ఏ స్థాయినైతే పొందారో ఆ స్థాయికి మనందరినీ తీసుకొని వెళ్ళటానికి ఏర్పరిచినటువంటి పద్ధతులు. ఈ పద్ధతుల్ని కనుక మనం ఏదో ఒకటి అన్ని అందరూ చేయాలన్న ఉద్దేశం కాదు, ఏదో ఒక పద్ధతి, మన కులాచారంగా వస్తున్న ఒక పద్ధతి, మన గురువు గారు చెప్పినటువంటి ఒక పద్ధతి. పూర్వము ప్రతి ఇంటికి ఒక గురువు గారు ఉండేవారు అనమాట. ఇప్పుడు ఆ వ్యవస్థలన్నీ పోయినాయి. చక్కగా ఆదివారం వస్తే ఉపాసన చేసుకోవాల్సిన రోజుని తీసుకొని వెళ్ళి హాలిడే అని చెప్పి నానా భ్రష్టత్వం చేసేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మన పద్ధతులన్నింటినీ విరగ్గొట్టి పగలగొట్టి డిస్మాంటిల్ చేయడానికి కొన్ని శతాబ్దాలుగా చాలా మంది ప్రయత్నం చేయగా ఈ రోజు ఈ స్థాయికి వచ్చాం. కానీ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది, ఒక యూటర్న్ లాంటి అవకాశం మనందరికీ కూడా వచ్చింది. ఎందుకంటే మనం ఈ రోజు భయపడాల్సిన అవసరం ఏం లేదు. మనం ధైర్యంగా ఉన్నాం, మన అనుష్ఠానం మనం చేసుకోగలుగుతున్నాం, మనకు కావాల్సినటువంటి పనులు మనం చేసుకోగలం. ఒక్కటే ఏంటంటే మనం వెనకాలకి తిరిగి నేను ఏం చేయాలి, ఆ ఎరుక ఏదైతుందో, ఆ జాగృతి ఏదైతున్నదో దాన్ని గనక ఒకసారి మనం
యాక్టివేట్ చేయగలిగితే గనక మనందరికీ కూడా మార్గాలు ఉన్నాయి. మన ఋషులు ఏ స్థాయిని పొందారో ఆ స్థాయి వరకు వెళ్ళడానికి మార్గాలు ఉన్నాయి. ఇది మానవ మేధస్సు. కృత్రిమ మేధస్సు, మానవ మేధస్సు అని రెండింటిని మనం చూసాం. ఈ మానవ మేధస్సే కృత్రిమ మేధస్సును తయారు చేసింది. ఎందుకు తయారు చేసిందో కూడా చెప్పుకున్నాం మనం. సమాజంలో ఎప్పుడు ఆసురీ శక్తులు అలానే దైవీ శక్తులు పనిచేస్తూనే ఉంటాయి. ఏమండి, దాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ మానవ మేధస్సులో అత్యుత్కృష్టమైనటువంటి స్థాయికి ఎదగడానికి కావాల్సినటువంటి కుంచిక ఏమిటి? మన చేతిలో ఉన్నటువంటి ఆ ఏమనాలి పాస్కోడ్ ఏమిటి? ఇప్పుడు చూడండి, మనం ఏ బ్యాంకింగ్ అప్లికేషన్ ఓపెన్ చేసినా, ఏం ఓపెన్ చేసినా ఒక పాస్కోడ్. అసలు మీ ఫోన్ ఓపెన్ చేయాలంటే ఒక పాస్కోడ్ కావాలి కదా. మరి ఈ మానవ మేధస్సు అనే జటిలమైనటువంటి ఒక మెషిన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఓపెన్ చేయాలంటే మనకేం కావాలి అంటే సంస్కృతం కావాలి. అసలు ఆ సంస్కృతం అనే పదాన్నే మీరు చూడండి ఎంత బాగుందో. సంస్కరోతీతి సంస్కృతం అంటే సంస్కరిస్తుంది. ఎవరిని సంస్కరిస్తుంది? సంస్కృతము కేవలము శరీరాన్నే సంస్కరిస్తుందా? అవును, శరీరాన్ని తప్పకుండా సంస్కరిస్తుంది. ఎలా సంస్కరిస్తుంది? ఆయుర్వేదము, యోగ శాస్త్రం ఇవన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి కదా. ఇవి శరీరాన్ని తప్పక బాగుపరుస్తాయి కదా. మరి సంస్కృతం శరీరానికే పరిమితమా? కాదు. సంస్కృతం మనస్సుని సంస్కరించగలదు. ఎలా సంస్కరించగలదు? సంస్కృతంలోనే ఇతిహాసాలన్నీ ఉన్నాయి, సంస్కృతంలోనే పురాణాలన్నీ ఉన్నాయి. ఒక్క ఇతిహాసాన్ని రోజు నేను చదువుతాను అని ప్రతిన పూనిన వాడు ఎవరైనా సరే తమ మనస్సుల్లో ఉన్న మాలిన్యం అంతటినీ పోగొట్టుకోగలరు. ఒక్క కథ చాలు రోజుకి. పుల్లెల శ్రీరామచంద్రుడు గారు మహాభారత సార సంగ్రహము అని ఒక అత్యుత్కృష్టమైనటువంటి ఒక సరళమైనటువంటి ఒక గ్రంథాన్ని రాశారు. ఆ గ్రంథంలో ఒక 10 పేజీలు రోజు నేను చదువుతాను అని పెట్టుకున్నా సరే మన జీవితం చాలా మారిపోతుంది. ఇలా మీరు సంస్కృతంలో ఏ చిన్న పుస్తకం పట్టుకున్నా, మీకు బాగా ఇష్టమైనటువంటి ఒకదాన్నే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డబ్బులంటే చాలా ఇష్టం అనుకోండి, సంస్కృతంలో డబ్బులు బాగా ఎలా సంపాదించాలి కూడా ఉంది. కొంచెం జాగ్రత్తగా మనం చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు శత్రువులు చాలా మంది ఉన్నారనుకోండి, శత్రువుల్ని మోసం చేయడం ఎలా, దీనికి బోల్డంత విస్తృతమైనటువంటి గ్రంథం ఉంది. అవన్నీ నేను సభాముఖంలో చెప్పకూడదు కాబట్టి చెప్పను. కానీ మనకి ఉన్నటువంటి చిన్న చిన్న ప్రశ్నలకి, చిన్న చిన్న ఏమనాలి దుఃఖాలకి నివృత్తి సంస్కృతంలో ఉంది. అత్యుత్కృష్టమైనటువంటి అసలు ఈ ప్రపంచాన్ని ఎవరు తయారు చేశారు, ఎవరు నడుపుతున్నాడు, నేను నీళ్లు పోస్తే కిందకే ఎందుకు వెళ్తున్నాయి, అగ్నికి రాజేస్తే పైకే ఎందుకు వెళ్తోంది, గాలి అంతటా ఎందుకు ప్రసరిస్తోంది, అగ్ని అంతటా ఎందుకు ప్రసరించట్లేదు, ఇలాంటి ప్రశ్నలకి సమాధానం సంస్కృతంలోనే ఉంది. కాబట్టి ఆ చిన్న పాస్కోడ్ సంస్కృతం అనేది ఒకటి మన చేతిలో ఉంటే మానవ మేధస్సు యొక్క అత్యుత్కృష్టమైన స్థాయి వరకు మనం తప్పకుండా వెళ్ళగలం. ఇదే తత్వం అసి అనే దాని యొక్క సారాంశం అన్నమాట. తత్ అంటే ఈ ప్రపంచాన్నంతటిని సృష్టించి పాలిస్తున్నటువంటి ఆ పరమాత్మ శక్తి ఏదైతే ఉన్నదో అది ఎవరో కాదనైనా నువ్వే. త్వం అంటే నువ్వు, అసి అగుచున్నావు, అది నువ్వే. కానీ అది నువ్వే అని అనుభవించాలంటే ఏం కావాలి? బోల్డంత తపస్సు కావాలి, గురువుగారి అనుగ్రహం కావాలి, ఋషి అనుగ్రహం కావాలి, చాలా కావాలి. అవన్నీ పొందాలన్నా కూడా మనకి సంస్కృతం అనేది చేతిలో ఉండాలి అని చెప్తూ గురువు గారిని నమస్కరించుకుంటూ విరమిస్తున్నాను. నమస్కారం.